ప్రిన్స్ రామవర్మ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ట్రావెన్కోర్ రాజవంశీకుడైన ఆయన అన్నీ వదిలేసి సంగీతమే జీవితం అనుకొని మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి దగ్గర 18 సంవత్సరాలు శిష్యరికం చేసి తర్వాత కర్ణాటిక్ మ్యూజిక్ని దేశం మొత్తం ప్రచారం చేయాలి, ప్రపంచం మొత్తం ప్రచారం చేయాలి అని చెప్పి ఆమ్స్టర్డామ్లో కూడా కర్ణాటిక్ మ్యూజిక్ టీచర్గా పనిచేశారు ఆయన. ఎందుకంటే ఆయన యాక్ట్ చేయడం ఒప్పుకోవడమే పెద్ద విషయం. అట్లాంటిది ఆయన క్యారెక్టర్ ఆయన చేసేలా మన సినిమాలో కుదరడం అనేది ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ టు మీ. అలాంటి సంగీత విద్వాంసులు మా సినిమాలో యాక్ట్ చేశారంటే ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. అలాంటిది ఈ కథ డెవలప్ చేసే టైంలో అలాంటి ఓ క్యారెక్టర్ ఈ కథలో ఉండాల్సిన అవసరం కనపడింది. అప్పుడు ప్రొడ్యూసర్ మేడంని అడిగా అనమాట, ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని మేము చాలా డిస్కస్ చేసాం యాక్చువల్లీ. అవన్నీ కాదు, అసలు ఆయన్నే అడిగితే పోలేదా అని మేడము సజెషన్ ఇచ్చారు. ఆయనే యాక్ట్ చేస్తే ఇంకా అంతకంటే మనకు అదృష్టమే ఉందని అనిపించింది. అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే ఆయన్ని కలవడానికి నేను వెళ్ళాను బెంగళూరు. వెళ్ళి 5 minutesలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అంటే ప్రిన్స్ రామవర్మ గారి క్యారెక్టరే చేశారు ఈ సినిమాలో. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన సినిమాలో ఆయన ఓ 2 కీర్తనలు పాడడము, ఆయన పాత్రలోనే ఆయన ఉండడము మాకు చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది.